మా ఊర్లో అయితే నేను నైట్ వచ్చేసి వాన వచ్చేసిందండి. నిజంగా చాలా వరకు చాలామంది ఎవరో ఎందుకంటే ఇది ఈ పొలం వల్ల అయితే నీళ్ళు వేసుకోవడానికి వాటం లేదు. వీళ్ళు మొదట్లో ఫస్ట్లో 4 చినుకులు పడేతలకి నీళ్ళు వేయకుండానే ఆ నేల మీదే నాటింది పాప మామ వచ్చి నాటిందా. తర్వాత వాన లేదు, లేకపోవడం వల్ల వాడుదలు ఎలా అయిపోయాయంటే చాలా అలా అయిపోయాయి. ఈ మధ్య మొన్న 2 రోజుల నుంచి అప్పుడు ఒక చినుకు పడడం వల్ల చూడండి కర్రలన్నీ లేసి పచ్చబడ్డాయి. అప్పుడు ఆ మనిషికి చాలా ఖుషిగా సంతోషంగా అనిపిస్తుంది. ఆ మన కష్టానికి కొంచెం పర్లేదు అనిపిస్తుంది. కాకపోతే ఇంకా అప్పుడప్పుడు దేవుడి దేవుళ్ళు వాన వస్తూ ఉంటే హ్యాపీగానే, లేదంటే బాగానే ఉంటుందండి. అలాగే మన పొలానికి కూడా నీళ్లు కట్టుకునేదానికి వాటం కుదరలేదండి. కుదరక ఒకరిని ఇద్దరిని అడిగాను. అప్పటికి నేను అడిగితే ఒకరిని అడిగితే ఫీజులు పోయాయమ్మా, అవి తగిలియాలి, పిలిచాను కరెంటు వాళ్ళని, కుదరలేదు అన్నారు. ఒకరు వచ్చేసి పైపులు చాలా కావాలండి, చాలా దూరం, అంత పైపులు ఇప్పుడు ఒక్కసారిగా కొనాలంటే ఎంత అవుతుంది, అదొక బాధ అయిపోయింది. ఇంకొకరిని అడిగితే వేస్తాంలే అంతే, వేసంలోనే ఉండిపోతారు బేసిరు. అలా అయితే నాకైతే చాలా బాధ వస్తుంది. అటు సైడ్ ఉన్న పొలానికైతే. ఇటు సైడ్ ఒక పొలం ఉంటే కాలవలే ఏమిలే, పొలం ఒకటి మధ్యలో ఉంది, దానికి ఒక కాలవ దోవ తిరిగే లేదు. దాంతో నీళ్ళు దానికి కట్టక అదైతే మాది ఘోరంగా ఎండిపోయి బాగా కష్టపడి నాటుకున్నాను కదా. కర్రలు కూడా లేవు అప్పుడు, లేకపోతే నీళ్ళు వేసుకొని నాటుకున్నాను. అప్పుడు ఎవరు చుట్టూ పైరు పెట్టక ఆడ సైడ్ వాళ్ళ పొలాల నుంచి వేసుకొని కట్టుకున్నప్పుడు పైరు పెట్టారు కదా, కొడతారు వేసుకొని ఎవరు. ఆ పొలం మరీ ఎండిపోయింది అసలు. దేవుడి వల్ల 4 చినుకులు పడేసరికి ఇప్పుడు కొంచెం పచ్చగా కనిపిస్తుంది. దేవుడి వల్ల ఇలాగే అప్పుడు 4 చినుకులు కనబడితే మన పొలాలన్నీ గడ్డెక్కుతాయండి. నిజంగా ఇప్పుడు మాగానంతా 2 రోజుల నుంచి అప్పుడు ఒక చినుకు పడుతుంది కదా, పచ్చిపడిపోయింది. మాగాని మొత్తం పచ్చిపడింది. నిజంగా హ్యాపీ. ఫస్ట్ 4 చినుకులు పడేతలకి ఆస్త చల్లుకున్నారా, ఆ తర్వాత వాన లేకపోతలకి ఆశ వదిలేశారు పాపం. మళ్ళీ మధ్య పెద్దగా అయితే పట్టం లేదండి, 4 చినుకులు ఆ 4 చినుకులు సద్దుకి చాలా గొప్ప. ఆ 4 చినుకుల వల్ల ఆ 4 చినుకులతోనే సద్దు అయితే బతికేస్తుంది. చాలా బాగుంది. నిజంగా మనకు లేవు కదా నీళ్ళు, ఒక నడుక్కోవాలంటే ఎంత కష్టమో తెలుసా. అసలు చాలా కష్టం. వానదేవుడు కరుణించి ఎప్పుడు చెరువులో నీళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. అసలు దేవుడి వల్ల ఎప్పుడు చెరువులో నీళ్ళు ఉండేలా ఏదో ఒక దేవుడు కరుణించి చేస్తే బాగుండు కదా. పొలానికి కూడా ఇంకా కొంచెం పిండి అయితే తెచ్చి చల్లుకుందాం. చల్లుకుంటే మనది కూడా అవతల వాళ్ళతో పాటు కొంచెం ఎక్కువ వస్తుంది. అవతల నీళ్ళు ఉండి పుసిని వేసేసుకుని పుసిని కసలు వేసుకున్నారు. మనకు వాటం లేక మనం ఏమి వేయలేదు కదా. ఇప్పుడు మనం కూడా పిండి వేసుకొని మంది కూడా పచ్చగా మంచిగా చూసుకుందామే. ఓకేనండి, బాయ్ బాయ్. ఈ పొలంతో పాటు అండి అటు సైడ్ అన్ని పొలాలు కూడా నాటుకునింది. కాకపోతే ఆ పొలాలలో కర్రలు లాగా తీసు ఇక్కడ పెరుక్కుమ్మ ఇక్కడ నాటుకున్నాను. కాకపోతే ఈ పొలానికి కొంచెం దేవుడి దగ్గర వాటర్ ముందు ఎవరో ఒక చేత నీళ్ళు వేయించుకోవడం వల్ల కొంచెం ఎక్కువ వచ్చింది. అటు సైడ్ నీళ్ళతో ఇబ్బంది అయిపోయి అది ఇటు చూడండి అంతే ఉంది, అంతే చిన్నగా వాడిపోతూ లేస్తూ అంతే ఉంది. దేవుడి దగ్గర రాత్రి 4 చినుకులు పడ్డం వల్ల ఇప్పుడైతే ఇంకేం భయం లేదండి. కొంచెం పచ్చబడతాయని ధైర్యం వచ్చింది, నమ్మకం లేదండి.